స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, ఇంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఎంతమంది ప్రభువా కూడి చేరి ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరితో మీరు మాట్లాడండి. వాక్యం అయిన దేవా, వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. అల్పులను అభాగ్యులను పాపిలను నన్ను తండ్రి మీ శ్రవచాలను మరుగుపరిచి కొన్ని శ్రేష్టమైన సంగతులు మాతో మాట్లాడండి. మనుషులు మాట్లాడితే మాకు సంతోషం ఉంటుంది కానీ ప్రభు మీ వాక్యంతో మాట్లాడండి. వాక్యంతో దర్శించండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం వచ్చింది. వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. చీకటి గలిబిలి శక్తులు పనిచేయకుండా ఈ ప్రాంతాన్ని ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి విషయంలో మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం తెచ్చింది. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రార్థన మేము చేర్చుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. క్రీస్తు నామం అడుగుతున్నాము. ఆమేన్. మంచిది. మరి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరంలో ఏముందంటే, దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఏముంది? దేవుని మందిరంలో ఏముంది? సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఎక్కడ? దేవుని మందిరంలో. అందుకే ఏమన్నాడు దావీదు, ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది ఏంటంటే మనం తినే ఆహారం కాదు, దేవుని వాక్యము ఆత్మీయమైన ఆహారం. ఏ ఆహారం? ఆత్మీయమైన ఆహారం. కాబట్టి దేవుని మందిరంలో సమాధానం ఉంది, సంతోషం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలన్నా కానీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. ఏమన్నాడు? దేవుని యొద్దకు రావాలి. మనం ఏం చేయాలంట? దేవుని యొద్దకు రావాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఆయన దగ్గరికి రావాల్సింది అంతే. వేరే వేరే ప్రశ్న లేదు. అయ్యా నేను రాలేనయ్యా, నాకు ఈరోజు పని ఉందయ్యా, మా ఇంట్లో బంధువులు వచ్చారయ్యా, చుట్టాలు వచ్చారయ్యా, లేకపోతే ఫంక్షన్ ఉందని, లేదా లగ్గాలు పెట్టుకోవడానికి పోయామని, ఇవన్నీ కాకమ్మ కబుర్లు చాలా ఉంటాయి. ఏముంటాయి? కాకమ్మ కబుర్లు, సోటి కబుర్లు దేవుడికి అవసరం లేదు. నువ్వు దేవుని మందిరం ఆదివారం అంటే నువ్వు మందిరంలో ఉండాల్సిందే అంతే. అందుకే దేవుడు ఏమన్నా అంటే ఈ దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఏం చేశాడ? పరిశుద్ధపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. మీరు ఆదివారం మందిరం రండి, తప్పకుండా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాల్లో దీవెన ఉంటుంది, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనం ఏది వదిలిపెట్టినా ఆదివారం మనం వదిలిపెట్ట. నేనైతే 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఆదివారం వదిలిపెట్టా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నేను గొప్పవాడు కాదు. నన్ను నడిపించాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 2005లో నేను ఇక్కడ వచ్చాను. ఇప్పుడు ఎంత ఉంది? 25. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను చర్చి. ఎవరు నడిపిస్తే? దేవుడు నడిపిస్తే. మరి 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో కష్టాలు దేవుడు దాటించాడు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, హేళనలు, ప్రమాదాలు. ఒక్కటి కాదు, అసలు కళ్ళ ముందు చూస్తే భయం కలిగింది. అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా నడిపించాడు. దేవునితో సహవాసం అంటే అది అంత ఆశామాషి వ్యవహారం కాదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి.
అది చావైనా రేవైనా సరే, దేని కొరకైనా సరే నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోను. కష్టం అనేది నీకు భయపడి పారిపోవాలి, నువ్వు భయపడి పారిపోవడం. అవునా? కష్టాలు ఎవరికి వస్తాయి? మనుషులకు వస్తాయి, మానవులకు రావడం. ఎవరికి వస్తే? మనకి కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తేనే నీకు దేవుడు గుర్తొస్తాడు. నీకు నొప్పి వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. నీకు ఆరోగ్యం బాగలేకపోతేనే నీకు దేవుడు గుర్తొస్తాడు. లేకపోతే మనం వస్తామంటే దేవుని కాడికి మనం వస్తామా? ఆయనే పట్టుకొని లాక్కొస్తాడు. ఏమొస్తాడు? ఆయన ఆకర్షిస్తాడు. ఎక్కడికి? మందిరానికి. మీరు గమనించండి, నేను చెప్పడం కాదు. ఒక ఆదివారం పూట మీరు కావాలని ఇంట్లో కూర్చోండి, నేను చెప్తా. కావాలని కొంతమంది దేవుడిని పరీక్షిస్తూ ఉంటారు. ఏమైతే ఈ వారం పోకపోతే ఆయన ఏం చేస్తాడులే, మీ ఇంట్లో ఆయన ఏం చేయకపోవచ్చు, ఆయన మాత్రం ఒక దెబ్బ వేస్తాడు. ఎందుకు? నువ్వంటే ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షిస్తాడు. నిన్ను గద్దిస్తాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు, ఆయన స్వరం ద్వారా గద్దిస్తాడు. ఎందుకు? నువ్వు మెలుగుగా ఉంటావని, నువ్వు జాగ్రత్తగా ఉంటావని, నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని. అసలు జీవితం అంటే మీకు తెలుసా? చాలా మందికి జీవితం అంటే ఏంటో తెలుసుకునే లోపే అనేక జీవితాలు ఆరిపోతున్నాయి. చాలా మందికి జీవితం అంటే తెలియదు అసలు. జీవితం అంటే ఏదో తినటం, త్రాగటం, ధరించుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేసుకోవడం కాదు జీవితం అంటే. జీవితం అంటే ఏంటంటే అసలు స్థితిలో దేవుడిని తెలుసుకోవడం జీవితం, ఆ పరమాత్మని తెలుసుకోవడం జీవితం, ఆయన వెతకడమే జీవితం, ఆయనతో గడపడమే జీవితం. జీవితం అంటే అది. అదేనా? ఎందుకంటే మనం బతికేది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఇది ఆవిరి, నీటి ఆవిరి. ఆ ఆవిరి ఉంది కాబట్టి మనం బతుకున్నాం. ఒకసారి ఆవిరి ఆగిపోతే ఒకసారి ముక్కు గట్టిగా బిగించు ఉంటామా? చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. నీకు పీల్చుకొని గాలిస్తున్నాడు, చక్కటి వర్షం వేస్తున్నాడు, ఎండేస్తున్నాడు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి వేళ. చూడండి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎవరైనా ఇన్ని ఏర్పాట్లు ఉంటాయా? ఎన్ని ఏర్పాట్లు ఉన్నా కొన్ని లోపాలు ఉంటాయి. కానీ దేవుడు చేసిన ఏర్పాట్లో ఏది కూడా లోపం లేదంట. నాకు ఇది లేదు అని ఎవడు అంటాడు. నిజంగా దేవుడి గురించి తెలిస్తే ఎవడు దేవుడు నిందించడు, దేవుడు తిట్టడు, దేవుడు దూషించడు. చాలా మందికి దేవుడు అంటే తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతికేది ఇలా ఉంది, నా పరిస్థితి ఏంటి, నాకు అది లేదు ఇది లేదు. ఇందాక పాట పాడదు, ఏమని పాడది? నీవు ఉంటే నాకు, చెప్పండి ఒకసారి మరి ఆ మాట చెప్పొచ్చుగా. నువ్వు ఉంటే నాకు, నువ్వు అంటే నేను కాదు, ఎవరు? యేసయ్య ఉంటే చాలు. అందుకని నేనుంటే కాదు, ఎవరుంటే? యేసయ్య ఉంటే చాలు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అనే పాట చూడండి, చక్కటి పాట. అమ్మ వందనాలు లేకుండా నిద్రపోతుంది తల్లిగా. ఇక్కడే ఉందా? అదే కాశ్మీర్ కన్యాకుమారికి వెళ్ళిపోయింది. ఇక్కడ అమ్మ ఉన్నాను, నిద్రపోమా తల్లి. చూడు, విను, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. చూడండి, త్వరగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్త వినుడు వాక్యము. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చదవమ్మా ఒకసారి. పేజ్ నెంబర్ 64 ఉందా బైబిల్ మన దగ్గర? 12:16 తెలుగు రాదా ఎవరికి? మన వాళ్ళకి రాదా? సంతోషం. చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినంట. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని
తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఎవరైనా ధనవంతుడు, ఎవరైనా ధనవంతుడి భూమి సమృద్ధిగా పండిందంట. సమృద్ధిగా అంటే మరి ఎకరానికి 40 బస్తాలు పండిందో 50 బస్తాలు పండిందో కానీ సమృద్ధిగా పండింది. ఎన్ని బస్తాలు? 40 కంటే మించి ఉంటుంది తెలిసి. 30-35 కాదు, ఎకరానికి 40 కంటే ఎక్కువ పండిందంట భూమి. చూడండి, దేవుడు ఆయన దీవించాడు, అంత సమృద్ధిగా పండిందంట. అయితే ఆయనకి ఏమొచ్చింది ఆలోచన? పంటని సమకూర్చుకోవాలి. అంటే ఏంటి? పంటని దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? పంట అంతా చక్కగా పొలం వెళ్ళాడు, మొత్తం బస్తాలు ఎక్కించాడు, ట్రాక్టర్ల నుంచి తీసుకెళ్లి ఒక పెద్ద ఎక్కడో పొట్టు, ఒక స్థలం, ఒక గూడెం అనుకోండి, పెద్ద గూడెం తీసుకెళ్లి అక్కడ పెట్టుకుందాం అనుకున్నాంట. చూడండి, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, ఏమన్నాడు? ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. అవన్నీ ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఎన్ని బస్తాలు అమ్మితే అంత డబ్బు వచ్చింది. బస్తా 2,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఏదైనా సరే, మిరపకాయలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా సరే పండిందంటే దాన్ని ఏం చేస్తాం మనం? అమ్ముతాం. అంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. బీరువాలోనో లేకపోతే అకౌంట్ లోనో ఏం చేస్తాం మనం? దాచిపెట్టుకోవాలి. ఈయన కూడా ఒక మంచి ఆలోచన వచ్చింది. నాకు పంట విస్తారంగా పండింది, డబ్బులు వచ్చినాయి, చక్కగా ఏం చేయాలి? డబ్బుని దాచిపెట్టుకున్నాము అనే ఆలోచన తప్పుడు. నువ్వు కష్టపడ్డావు, పని చేసావు, రేయనక పగలనక పొలం వెళ్ళావు, మందు కొట్టావు, ఏదో కష్టపడ్డావు, కలుపు తీసావు. ఇంత కష్టపడి ఏమవుతుంది? చివరికి పంట వచ్చింది, డబ్బులు చేతిలోకి వచ్చింది, దాచిపెట్టుకుందామని అనే ఆలోచన వచ్చింది. మంచిది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరికి చెప్పట్లా, మనసులోనే చెప్పుకుంటున్నాడు. మనమైనా అంతేగా? మనమైనా ఏం చేస్తామా? మనకు కూడా కొన్ని ప్లాన్లు ఉంటాయి. ఏంటి ప్లాను? ఈ డబ్బుతో అప్పు తెచ్చుకుందామనో, బంగారం కొనుక్కుందామనో, స్థలం కొనుక్కుందామనో, అవునా? రకరకాల ఆలోచనలు ఎక్కడ వస్తాయి? కొంతమంది చూడండి, డబ్బు వచ్చినప్పుడు ఆ రోజు నిద్ర పడుతుంది. ఈ డబ్బు ఏమైనా ఎత్తుకొని పోతారేమో, ఈ డబ్బు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? మీకు తెలుసు లేదు, డబ్బు ఉన్నాడు నిద్ర రాదు. డబ్బు ఎక్కువగా ఉంటే వాడు మాట ఉండవు. డబ్బు ఎక్కువగా ఉంటే అసలు లెక్క చేస్తారా? ఎవరిని లెక్క చేయడు. అప్పుడు దాకా మామూలుగా నడిచిన వ్యక్తి కూడా డబ్బును చూస్తే ఒక్కసారిగా ఏమవుతుంది? ఆశ కలిగిద్ది. అందుకేనంట మన కాడున్నటువంటి డబ్బు గురించి ఎవరు చెప్పకూడదంట. అవునా? నాకా డబ్బు ఇస్తుందని ఎవరు చెప్పకూడదంట. కొంతమంది చూడండి, డబ్బు వచ్చినప్పుడు అసలు మామూలుగా రావు మాటలు. డబ్బు వచ్చినప్పుడు చూడండి, శాలరీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆ రోజు చూడండి, ఇంట్లో చికెన్ తీసుకురావడం, బట్టలు కొనుక్కోవడం, వాతావరణం హడావుడిగా సంతోషంగా ఉండేది ఆ ఒక్క రోజు. తర్వాత దీపావళి బొమ్మ చూస్తున్నట్టు నెక్స్ట్ డే మళ్ళీ గొడవలు. డబ్బు వచ్చిన రోజు వస్తువు ఉన్నప్పుడు ఎలా ఉండేది? కలకలగా ఉంది ఇల్లంతా. తర్వాత దీపావళి బొమ్మ చూడండి, తుస్సు అనేది పైకి, తుస్సు పైకి లేచి. దీపావళి బొమ్మ చూసారా? పైకి పోవడం మాత్రం అదే, పైకి వెళ్ళేది తుస్సు అనేది. మనిషి జీవితం కూడా అదే, చాలా మంది తెలియదు. అవునా? అడవి గడ్డి పువ్వు చూడండి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. మళ్ళీ పొద్దున చూసేవైతే వాడిపోయింది, మాడిపోయింది. మన పక్కన అంతే. అవునా? దేనికి పనికిరాని అడవి గడ్డి పువ్వునే దేవుడు అలంకరించాడు. నిన్ను ఇంకా బాగా అలంకరిస్తాడు. చూడండి, ఇవన్నీ నేను చెప్పే మాట కాదు, మనం చూసే పనులు. ప్రతిరోజు మన ఇంట్లో ఉండేది. ఇతరు కూడా ఏమనిపించింది? నా ప్రాణముతో అనేక సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరాలు. అసలు వీడు ఒక గంటలో ఉంటాడో లేదో గ్యారెంటీ లేదు.
కానీ మనిషి ఏమనుకుంటున్నాడు, నేను అనేక సంవత్సరాలు. ఇప్పుడు మీకు కూడా అదేగా, అదే అందుకేనంట ముసలివాళ్ళకి అంట కోరిక ఉంటుంది అంట. ఏంటి ఆ కోరిక అంటే, నేను కుర్రోడుగా ఉంటే బాగుంటుంది. ఏంటి కుర్రోడుగా చాలా మందికి ఉంది మనసులో ఆలోచన. ఏంటి అందుకే చూడండి, నేను ఆ వయసులో ఉన్నప్పుడు మామూలు పనిచేసాడు కదా. ఎప్పుడు ఈ మాటలే, నేను పలానా వయసులో ఉన్నప్పుడు మామూలుగా పనిచేసేవాడు కాదు. ఎక్కడ పొలం నేను ఒక్కడే కోత కోసేవాడిని. కోతతో పాడి ఈ కోతలో కూడా కోస్తుంటారు చాలా మంది. అవునా? చాలా మందికి ఇప్పుడు ముసలి కోరిక ఏంటంటే, మళ్ళీ మా వయసు మాకు వస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎంత కలర్ వేసినా అది ఏమైంది మళ్ళీ బయటపడింది. చాలా మంది పాప కలర్ వేస్తుంటారు. అయినా కానీ ఏంటి, ఒక వారానికి మనం గుర్తు చేస్తా ఉంటాయి. మన ఎంట్రికలు రెడీ చేస్తాం. మన వెంట్రికలు ఇప్పుడు మన శరీరం ఏంటంటే మనం అంటే ఏదో గుర్తు చేసింది, ముడత పడిపోయింది. అవునా? ఒకసారి మన దేహం నుంచే కుళ్ళు అది కంపు వాసన వస్తూ ఉంటుంది చాలా. అవునా? మన దేహము మనకే అసలు వేస్తే ఒకసారి. అవునా? చూడండి, కాబట్టి నా ప్రాణముతో అనేక సంవత్సరములకు ఆస్తి నీకు విస్తారంలో సమకూర్చబడి ఉన్నది. చూడండి, దీన్ని ఏమంటారు? ఆశ అంటారా, దురాశ అంటారా? ఆశ దురాశ. ఆశ ఉంటే పర్లేదు, దురాశ దుఃఖానికి చేటు. చాలా మంది చూడండి, వాళ్ళ వస్తువును వాడు వేరే వాళ్ళ వస్తువు మీద కన్నుపడింది. వాళ్ళ వస్తువు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు. అదే వేరే వాళ్ళ వస్తువు చూడు చక్కనే. అంతెందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నారుగా, మీకు తెలుసా? వాడి పెన్సిల్, వాడి రబ్బరు వాడు తీయడు బయటికి బ్యాగ్లో నుంచి. వేరే వాడి పెన్సిల్ ఆకుండా ఉంటాడు, వేరే వాడి పెన్ను వాడుకుంటా ఉంటాడు. చాలా మంది సరే నా వాటిలో వేరే వాళ్ళ వస్తువులు వాడుకుంటా ఉంటారు, వేరే వాళ్ళ స్థలాన్ని లాక్కుంటా ఉంటారు, వేరే వాళ్ళ భార్యలు లాక్కుంటా ఉంటారు. వాక్యంలో ఉంది ఆ మాట. 10 ఆజ్ఞల్లో వాక్యం ఏంటంటే, నీ ఎక్కువ దృష్టి పెడతాయి. అది దేవుడికి మంచిది కాదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీకున్న వాడితో నువ్వు తృప్తిపడు. నీకున్న వాడితో నువ్వు తృప్తిపడు. ఎకరం ఉందా, అరెకరం ఉందా, 30 ఉందా, ఎంత ఉన్నా సరే నీకున్న వాడితో నువ్వేం చేయాలి? తృప్తి పడాలి. నువ్వు వేరే వాడి గురించి నువ్వు ఆశించకూడదు, దానికోసం వెంబడకూడదు. దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు, దేవుడు నీకు స్థలం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అయినా కానీ వేరే వేరే వాటి మీద మనసు వెళ్ళిపోతా ఉంటుంది. వేరే వేరే వాటి మీద మనసు వెళ్ళిపోతా ఉంటుంది. దానికోసం వెంపరాడుతూ ఉంటాడు. నీ వస్తువు నీకు ఎంత బాధ ఉందో వాడి వస్తువు కూడా వాడికి అంతే బాధ ఉంటుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. అవునా? నాకు నొప్పి తగిలితే నాకు బాధ కలిగింది, నీకు నొప్పి తగిలితే నీకు బాధ కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏంటంటే, నీ బరువు ఏది నువ్వు ఆశింపకూడదు, ఉన్న వాడితో తృప్తి పడు. దేవా ఇది నాకు ఇచ్చింది చాలు ప్రభు అనుకో. అన్నా ఏమనుకోవాలి? నువ్వు నాకు ఇచ్చింది అది ఏదైనా సరే, అందమైనా సరే, వస్తువు అయినా సరే, ఆరోగ్యం అయినా సరే, ఆయుష్ అయినా సరే, ఏం చేయాలి? నాకు చాలు ప్రభు అనుకోవాలి, నాకు సరిపోతుంది అనుకోవాలి. అంతేగాని దేవుడి మీద తిరుగుబాటు చేసి ఒకటి ఇట్టగా వాగాడు. అక్కడ టీవీలో నేను చూసి అవసరం బాగా, నా కొడుకుని దేవుడు చంపేశాడు. నీ కొడుకు తాగిపోయి బండి మీద పోతా, కారులో పోతా, ఎవరికో పుట్టే దేవుడు కారణమా? చూడండి, దేవుడు కారణమా? నీ కొడుకు తాగి ఏమయ్యాడు? బండి మీద వెళ్ళాడు, కారులో వెళ్ళాడు, ఏమయ్యాడు? గుద్దాడు. దానికి దేవుడు ఏం చేస్తాడు? చాలా మంది దేవుడిని తిడతా ఉంటారు, దేవుడిని దూషిస్తూ ఉంటారు. జాగ్రత్త, ఎప్పుడు కూడా దేవుడిని మనం నిందించకూడదు, దేవుడిని దూషించకూడదు. అసలు నీకు పుట్టించడమే ఎక్కువ, అసలు నీకు ఆయుషుడే ఎక్కువ, నీకు పుట్టించడమే ఎక్కువ. అదేనా? ఆయన ఏమన్నాడు? ముందు నువ్వు నా నీతిని, నా రాజ్యమును వెతకమన్నాడు. అవునా? యేసుప్రభు వారి శిష్యులు ఏమన్నాడు? మీరు నన్ను వెంబడిస్తే మీకు కష్టాలు వస్తాయి, మీ శ్రమలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, అవమానిస్తారు, చంపేస్తారు అన్నాడు. అవునా?
ఇక్కడ కాదయ్యా, అక్కడ ఇస్తాను. ఎక్కడ? పైన ఇస్తా అన్నాడు. ఏమన్నాడు? పైన ఇస్తా అన్నాడు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏమీ లేదు. ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. తీసుకుని పోతావా? పోత తీసుకెళ్తావా? ఏం తీసుకెళ్ళావు? ఒంటి మీద నూలు పో కూడా నువ్వు తీసుకెళ్ళావు. గుర్తుపెట్టుకో. నువ్వు దేనికోసం అయితే వెంపలాడుతున్నావు, దేనికోసం అయితే ప్రయాసపడుతున్నావు, దేనికోసం అయితే ఆడపడుతున్నావు, దేనికోసం అయితే అబద్ధపడుతున్నావు, దేనికోసం అయితే నువ్వు మోసం చేస్తున్నావు, అన్ని కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆకాశం నుండి ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడినా సరే నీకు శిక్ష పడుద్ది. అర్థమైందా? కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనక. ఎవరికి శిక్ష పడకపోయినా మనకి శిక్ష ఎక్కడ ఉంది? ఈ లోకంలో ఉంది. ఎవరైతే రక్షణ పొందుకుంటారో, మారు మనసు పొందుకుంటారో అందరికీ భూమి మీద శిక్ష పడుతుంది. ఎందుకు? అక్కడ మనకి శిక్ష ఉండదు. ఎక్కడ? ఈ లోకంలోనే. అది కష్టమైన, రోగమైన, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, ఆకలి డబ్బులైన ఎక్కడ? ఈ లోకంలోనే ఉంటాయి. కాబట్టి లోకముతో నీకు శిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు చేసిన ప్రతి దానికి భూమి మీద నువ్వు అనుభవించాల్సిందే. వేరే వాడికి ఎక్కడ? ఇప్పుడు ధనవంతుడు లోకంలో ఉన్నప్పుడు తిన్నాడు, తాగాడు, సుఖించాడు, 3 పువ్వులు 6 కాయలను జీవించాడు. ఎక్కడ దేవుడు అడ్డం పడ్డా? దేవుడు ఎక్కడ అడ్డం? మనకి అడ్డం పడతాడు. నువ్వు తప్పు చేస్తే దేవుడు అడ్డం పడతాడు. నువ్వు మోసం చేస్తే దేవుడిని గర్తిస్తాడు. ఇప్పుడు మనకి లోకస్తులకి శిక్ష అక్కడ పడింది. అవునా? కొద్దివాడైనను గొప్పవాడైనను ఎక్కడ? అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం చేయాలంట? నిలబడాలి. ఎవరి ముందు? ఎవరి ముందు? యేసు ప్రభు ముందు ఎవరైనా సరే నిలబడాల్సిందే. ఆయన న్యాయాధిపతి, ఆయన ఒక జడ్జు, ఆయన ఒక లాయరు. ఆయన ముందు అందరూ కూడా నిలబడాల్సిందే. ఈ దేహంతో చేసినవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే అవన్నీ ఎక్కడ వస్తాయి? తీర్పులోకి వస్తాయి. అందుకే అన్నాడు, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శనమున లెక్క అప్పచెప్పాలంట. ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి మాటకి లెక్క ఉంది. మన లెక్కలు తారుమారవచ్చు, కానీ యేసు ప్రభువు వేసే లెక్కల్లో తారుమారు ఉండదు, మోసం ఉండదు. 100% ఆయన లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి. అక్కడ రేపు పరలోకంలో ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాడు. మనమైతే 2-3 గమనిస్తాం. ఆయన పరలోకం నుండి అందరినీ గమనిస్తున్నాడు. ఎవరేం చేస్తున్నారా? ఎవరు మందిరానికి వచ్చారా? ఎవరు ప్రార్థన చేస్తున్నారా? ఎవరు కష్టాల్లో ఉన్నారా? ఎవరు హాస్పిటల్లో ఉన్నారా? ఎవరు జైల్లో ఉన్నారా? రోగంతో ఉన్నారా? అన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనేమంటాడు? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమర్పించబడినది. ఏమన్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని ఎవరికి చెప్పట్లా. మనసులో లెక్కలేసుకుంటున్నాడు, మనసులో ఆలోచిస్తున్నాడు, మనసులో గర్విస్తున్నాడు. అంటే ఏంటి? నాకు ఇంకా కుదువు లేదు. కొంతమంది చూడండి ఆలోచిస్తూ ఉంటారు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నా దగ్గర చాలా ఆస్తి ఉంది, అవునా, నాకు మంచి పేరు ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆలోచన వేరుగా ఉంటుంది. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు, ఆయన తలంపులు, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో ఆయన మైండ్కి మన మైండ్కి ఎంత తేడా. మన ఆలోచనకి ఆయన ఆలోచన ఉంది, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. కాబట్టి ఒకసారి మనం గమనిస్తే ఏమన్నాడు? నా ప్రాణమా. ఏమన్నాడు? నా ప్రాణమా. కొంతమంది చూడండి భుజాలు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? శబాష్ శబాష్, ఎంత ఆస్తుంది, ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత బలం ఉంది, లక్షలు ఉన్నాయి, కోట్ల అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అయితే దేవుడు వెర్రివాడా. ఏమంటాడు? వెర్రివాడా. ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు.
ఏమన్నాడు? వెర్రివాడా, ఆయన పిచ్చోడా. ఎవడి పిచ్చోడు అంటున్నాడు? వీడే ఒక పిచ్చోడు. ఎవడి పిచ్చోడు అంటున్నాడు? నీకేముందిరా అసలు? నువ్వే సంపాదించారా? నా అంత ఆస్తి నీకుందిరా? నా అంత ఆస్తి నీకుందా? నా అంత పొలం నీకుందా? నా అంత డబ్బు నీకుందా? ఎవడు ఈ వెర్రివాడు? ఎవరు అంటున్నాడు? వీడే వెర్రివాడు. ఇంకో అంటున్నాడు ఏమని? చూడండి, ఓ వెర్రివాడ. దేవుడు ఏమంటున్నాడు? ఓ వెర్రివాడ. మనం అన్నాం అనుకోండి, మొహం మీద పడి కొడతాడు. వెర్రివాడ అన్నాం అంటే దేవుడే అంటున్నాడు ఏమని? ఓ వెర్రివాడ, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. అదే అదే. ఎవడెక్కడికి పోయినా ఒక రోజు ఉంది, అక్కడ అక్కడ ఆయన దిగుతాడు. ఈ రోజు తప్పించుకోవచ్చు, ఈ రోజు పారిపోవచ్చు, ఈ రోజు దూరంగా ఉండొచ్చు, కానీ ఒక రోజు ఉందంట. ఏ రోజు? ఆ రోజు. ఏ రోజు? తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పేజీ నెంబర్ 556. ఇక్కడ మనం చూస్తే చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేస్తాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే చూస్తే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నలులు ఎలుగలు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుబడుదురు. ఏమంటాడు? తల్లిగారు లేపనమ్మా, నేను వాక్యం మొదలుపెట్టిన ముందర పోయింది. వాక్యం కొంతమంది చూడండి, వాక్యం మొదలు పెట్టినప్పుడు వాళ్ళైతే మొదలు పెడతారు. ఈ మొదలు ఆ మొదలు రెండు మొదలే. ఇది ముగింపు, చివరిలో ఆ ముగింపు. నిద్రపోయి చూడండి, కరెక్ట్ గా వాక్యం ఆపేసామంటే నిద్రపోయి. నిద్ర ఆత్మ. ఏ ఆత్మ అదే? నిద్రాత్మ. ఇప్పుడే మనకి ఫోన్లు వస్తుంటాయి. ఎప్పుడు? మందిరంలో ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి. మందిరంలో ఉన్నప్పుడే వస్తాయి ఫోన్లన్నీ. అక్కడ రావు బయట ఫోన్లు. ఎందుకు? అపవాదికి తెలుసు వాక్యాన్ని ఎలా ఆపాలో తెలుసు, వాక్యాన్ని ఎలా అడ్డగించాలో తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువారిని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? పైకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? పైకి, గోపురం పైకి తీసుకెళ్ళాడు. ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ దూకంటున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమన్నాడు? కిందకు దూకు అంటున్నాడు. ఆయన మనం అనుకోండి దూకమంటే దూకుతాం. కొంతమంది చూడండి మనకు రెచ్చగొడుతుంటారు, ఏ దూకులు అవసరం. నీళ్ళ దూకు, నీకు దమ్ముంటే నీళ్ళ దూకు అంటే వీడు పెద్ద హీరోడా ఫీల్ అయిపోయి దూకుతాడు. అది సైతాన్ మైండ్. కొంతమంది మనల్ని మాటలతో రెచ్చగొడతారు, అవునా? కొంతమంది మాటలతో రెచ్చగొడతారు, కొంతమంది అది సైతాన్ మైండ్. అది నువ్వు దేవుడి కుమారుడు అయితే ఏమంటాడు? యేసు ప్రభువారిని పైకి తీసుకెళ్ళాడు, పైకి తీసుకెళ్ళాడు. మనమంతా అసలు మనమైతే వాడు అసలు ఫుట్బాల్ ఆడుకుంటాడు. సైతాన్ని ఏం చేస్తాడు? సరిగ్గా ప్రార్థన చేయకపోతే, సరిగ్గా దేవుల్లో ఉండకపోతే, వాక్యం తెలియకపోతే లోపల ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ మొత్తం కలిపి ఆట ఆడుకుంటాడు. తెలుసా? వాక్యం చదివితే అర్థమైంది. అలా బట్టల నుండి నీళ్ళు అటు తీస్తే ఉందని మురిగిపోయిద్దా? బట్టని నీళ్ళలో ముంచి లేపాలని పోయిద్దా? వెంటనే తీస్తే ఏం చేయాలి? ఆ బట్టలు ముందు నువ్వు నానబెట్టాలి. ఏం చేయాలి? నానబెట్టాలి, సర్ఫ్ వేయాలి. అంతా బాగున్నా కానీ మొత్తం పోదు. ఏం చేయాలి? మళ్ళీ బండ మీద గట్టిగా ఏం చేస్తాం? గట్టిగా సౌండ్ చేస్తూ కొడతాం. ఆమె బాగా తెలుసు, ఆమె మన మధ్యలో ఉంది. ఏం చేస్తాం? అమ్మ బట్టలు తెప్పుడు బాగా నానబోసి
బండ మీద తీసుకొని అది వాక్యం అనేది కూడా ఒక బండలండి. నీకు వాక్యంతో ఇప్పుడు దాకా అది పాట పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, అయిన మామూలే. వాక్యం అనే బండతో కొట్టామనుకోండి, అప్పుడు మొత్తం మనం పట్టిన మొత్తం తగిలిపోయి. దేవుని వాక్యానికి అంత దమ్ము ఉంది, దేవుని వాక్యానికి అంత బలం ఉంది. భూమి ఆకాశము గతించదు కానీ నా మాట అన్నాడు గతించదు. 2020 సంవత్సరాల నుంచి ఈ వాక్యము ప్రకటించబడుతుంది, ఇప్పటికీ ప్రకటించబడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రభు రాక ఆలస్యమైతే దేవుని వాక్యము ప్రకటించబడుతూనే ఉంటుంది. ఎవడు ఆపలేడు. అరచేతితో సూర్యుని ఆపుతామా? సూర్యుడిని ఉమ్మేస్తామా? ఏమైంది? మన మీదే పడింది. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైంది? మన మీదే పడింది. అందుకు కాబట్టి దేవుని వాక్యము ఎంతో ఉన్నతమైనది. చూడండి, ఎంతో ఉన్నతమైనది. ఆ వాక్యాన్ని మనం నమ్మాం కాబట్టి చూడండి ఏమన్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధాకరమైన వల యందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు. చూడండి, చేప ఏమైందంట? బాధాకరమైన వల. ఏ వల? ఒక్కసారి వలలో పడింది అనుకోండి, వలలో పడితే ఏమైంది? చేప గిలగిలా 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 కొట్టుకుంటుంది. అవునా? చాలా మంది కూడా ప్రాణం పోయేటప్పుడు పాపం గిలగిలా గిలగిలా కొట్టుకుంటా ఉంటాడు. దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇది మన పొజిషన్. అసలు మంచం మీద ఉన్న మనిషి లెగుస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు. ప్రతిరోజు అంతా మంచం మీద ఉన్నాడు ప్రపంచంలో 20,000 మంది చనిపోతున్నారు. ఎంతమంది? 20,000 మంది మంచం మీద ఉంటే చనిపోతున్నారు. కానీ దేవుడు కాపాడి ఈ యొక్క మార్చి 2వ తారీఖు ఆదివారం పూట దేవుని మందిరంలో నిన్ను కూర్చోబెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఈ మార్చి 2వ తారీఖు ఎక్కడికి చూడాడు? దేవుని మందిరంలో ఆయన వాక్యాన్ని వినే గొప్ప అవకాశం ఇచ్చాడు నీకు. ఎంతమందికి లేదు ఈ అవకాశం? అలాగా గుర్తుపెట్టుకో. చూడండి, చేపలు బాధాకరమైన వలలో పట్టుబడినట్లు. చూడండి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగుతారా? తెలుసా అండి? ఒక పంటలో ఏమవుతుంది మనకు తెలుసా? మన బండి ఎక్కుతాము, బస్సు ఎక్కుతాము, ఫ్లైట్ ఎక్కుతాము, అసలు చేరుకుంటామో లేదో తెలుసా? తెలియదు. ఎందుకు? మన జీవితం మనకు తెలియదు. అవునా? మన ఆయుష్యం మనకు తెలియదు, మనం నడుస్తామో లేదో తెలియదు, ఎప్పుడు కాలు ఎరిగిద్దో మనకు తెలియదు, ఎప్పుడు చెయ్యి ఎరిగిద్దో మనకు తెలియదు. అవునా? నేను మనం వస్తున్నా ఉంటే బండి పంచర్ పడింది. పంచర్ పడిన తర్వాత రోడ్డు మీద నుంచి ముందుకు దాని టైం అవుతుందని ముందుకు వెళ్తున్నా. వాడు ఇంకో బండి వచ్చి నా బండి కొట్టాడు, వేరే బండి వచ్చి నా బండి కొట్టాడు. అసలే మూలిగా నాకు మీద తారిగా పడ్డట్టు నా పరిస్థితి. కొంచెం ధైర్యం చేసుకొని మళ్ళీ కట్ట చిన్న లైన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాడు. కాలు దెబ్బ తగిలింది. కొంచెం దెబ్బ తగిలిందంటే ఏదో కారణం ఉంది, అంటే ఏదో లోపం ఉంది నాలో. ఆ లోపాన్ని నేను గమనించాను, గుర్తించాను, ప్రభువు చెప్పాను. నెక్స్ట్ టైం చూడండి, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క దూతల్లోనే లోపాలు ఉన్నాయి. ఏమన్నాయంట? దేవుని యొక్క దూతల్లోనే ఏమన్నాయంట? లోపాలు ఉన్నాయంట. అట్లాంటి మనమేం చెప్పండి? అదేనా? దేవుని యొక్క దూతల్లోనే లోపములు ఆయన అనుకుంటున్నాడు. అవునా? వాళ్ళు పాపం చేస్తేనే వాళ్ళు విడిచిపెట్టలేదు దేవుడు. అవునా? దేవుని యొక్క దూతలు దేవుని సముఖంలో ఉండేవాళ్ళు, దేవుని పక్కన ఉండేవాళ్ళు, ఆయన అసిస్టెంట్ ఎవడైనా పెద్ద మనిషి, దుష్టుడు, అపవాది, యేసు ప్రభువు దేవుని సింహాసనం మీద కన్నేశాడు. అలాంటి వాడిని ఈడ్చి కింద కొట్టాడు, నేల మీద, భూమి మీద. వాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ లోకంలో ఉన్నాడు. వాడు ఎప్పుడు కాలు పెట్టాడు అప్పటి నుంచి అన్ని రోగాలే, అన్ని కుటుంబాలు పాడైపోవడమే. ఎప్పుడు? అపవాది ఇంట్లో కాలు పెట్టు. అందుకే నీతో పాటు యేసు ప్రభువుని తీసుకెళ్ళి. ఎవరు తీసుకెళ్ళాలి? నీతో పాటు ఎవరు తీసుకెళ్ళాలి? యేసు ప్రభువుని తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు నీ ఇంటికి సమాధానం, నీ ఇంటికి ఆరోగ్యం, నీ ఇంటికి బలం, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు? యేసు ప్రభువు నీతో ఉంటే. ఏమంటాడు? అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కుపడుతుంది.
అంటే అర్థమైంది అంటే అర్థమైందంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు అంటే అందుకే ఏమంటా అంటే అరే అదే ఈరోజు నా టైం బాగాలేదా, అవునా? టైం బాగాలేదా? టైం బాగపోవడం ఏంటి? టైం ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది కదా. కానీ మనం అంటాం అరే అదే ఈరోజు నా టైం బాగాలేదా అంటాం. టైం బాగలేదు బాగుంటుందని కాదు, మనం చేసే పనులు బట్టి, దేవుడి నిర్ణయాన్ని బట్టి, దేవుడి ఆలోచన బట్టి, ఎందుకంటే ఆయన ఇష్టం. దేవుడే నిన్ను పుట్టించాడు, నిన్ను సృష్టించాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను బతికిస్తున్నాడు. ఏదో ఒక రోజు ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళాల్సిందే, అవునా? ఆయన పిలిస్తే దేనినా ఆపుతాం, కానీ దీని ఆపుతాం? మరణాన్ని ప్రాణాన్ని ఆపలేదు. ఆపుతారా? కొన్నాళ్ళు ఆపుతాం, కొన్నాళ్ళు. ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి, పెద్ద గండి పడింది, కొన్నాళ్ళు దాన్ని ఆపుతాం, అంతేగాని పూర్తిగా ఆపుతాం? తప్పకుండా ఏమైంది? ఆ కట్ట తెగిపోయింది. ఏదో కట్ట తెగిపోవాల్సిందే, తెగిపోవాల్సిందే. ఇప్పుడు అందుకే ఆయన చూడండి, ఎవరైనా సరే ఒక మాట అంటాం, ఏమంటాం? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటాం. ఏమంటాం? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటాం. దేవుడు కూడా నిన్ను క్షేమంగా పంపించాడు ఇక్కడికి. ఏమంటాడు? లాభంగా రమ్మంటున్నాడు. మళ్ళీ పైకి నువ్వు క్షేమంగా వెళ్ళు, లాభంగా రమ్మని దేవుడు పంపిస్తే చాలా మంది అది మర్చిపోయి వీళ్ళు పోతా పోతా నష్టాన్ని తీసుకెళ్తున్నారు. పోతా ఏం తీసుకెళ్తున్నారు? నష్టం అంటే ఏంటి? పాపము. పాపము పాపాన్ని చూడండి, వారి 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 వెంట వారి పాపం నడుస్తాయంట. అవి నడుస్తాయంట, పాపము నడుస్తాయి. మనతో పాటు ప్రభుత్వం మనం నడవలసింది పోయి పాపాన్ని మనం నడుచుకునే వారుగా ఉంటాం. కాబట్టి మన టైం అనేది చెప్పలేదు, టైం అనేది చెప్పలేదు. ఏమైనా జరగవచ్చు. సో ఉన్నామంటే ఆ ఉన్నాం అని అనుకోవడం, జనాభా లెక్క ఉన్నామంటే ఉన్నాం అనుకోవడం అది. కాబట్టి మన జీవితంలో ధనవంతులాగా మనం ఆలోచించకూడదు. ధనవంతుడు అయితే ఏమంటాడు? నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నిజంగా చూడండి, అది వాస్తవం. డబ్బు ఉన్నోడి మైండ్ అలాగే ఉంది. డబ్బు బాగా ఉన్న వ్యక్తి యొక్క మైండ్ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఇంకా నాకు కొదువు లేదు, నాకు దిగులు లేదు, నా చింత లేదు, నా బాధ లేదు, నాకు తిరుగు లేదు, నాకు ఎదురు లేదు, అంతా నాదే, నా మాటే చెల్లిద్ది అనుకుంటావు. అసలు నువ్వు ఉంటావు ముందు? చాలా మంది నాకు తిరుగులేదు అంటారు. ఏం తిరుగులేదు? నువ్వు ఉంటావు అసలు ముందు? నాకు ఎదురు లేదు అంటావు. ఎదురు గాలి వేస్తే ఎదురు లేకుండా పోతాం. ఏ గాలి? ఎదురు గాలి. ఏ గాలి? ఎదురు గాలి, సుడి గాలి. కష్టాల సుడిగుండా వస్తే దెబ్బకి దిగిపోయింది మొత్తం. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే నీకు వాస్తవాన్ని చెప్పింది, వాస్తవాన్ని చెప్పింది. నిజమైన జీవితం అంటే ఇలా ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది వాస్తవం, ఇది 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 మోసం, ఇది అన్యాయం అని దేవుడి వాక్యం నేను గుర్తు చేసింది. దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రోజు రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు అన్నప్పుడు ఒక్కసారిగా గొంతులో పచ్చేలక్క పడుతుంది. ఒకసారి నాకు తెలిసి గుండె ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు డాక్టర్ కాడికి పోతాగా, పోయినప్పుడు రిపోర్ట్స్ వస్తాయిగా, వస్తాయి, పిలుస్తారు. సుబ్బాయం వెంకయ్య రామంటే అన్నీ అవుతాం. ఈలోపు గుండె లబ్ధం లబ్ధం. అమ్మో డాక్టర్ ఏం చెప్తాం, ఏం చెప్తాం, ఏం చెప్తాం. సగం గుండె కూడా ఆగిపోయింది. కరోనా ఉందేమో, వైరస్ ఉందేమో, టైఫాయిడ్ ఉందేమో, ఎన్ని చూడండి మనసులో ఆలోచన. డాక్టర్ ముందు భయపడతారు కానీ దేవుడి ముందు భయపడతారు. డాక్టర్ ముందు అయితే భయపడతారు. డాక్టర్ దగ్గర కుర్చీలో గంట గంట కూర్చుంటారు. అదే మందిరంలో కూర్చోమంటే ఏంటి టైం అవుతుందే అంటారు. చూడండి, మనం పొలం పని చేసేటప్పుడు కొంచెం 10 సెకండ్ అయితే అనుకో, టైం అవుతుంది చూడు, ఎండ ముందుకు వచ్చింది. అసలు లెక్కలు మామూలు చెప్పరు. ఎండ ఆట వచ్చింది, అది ఎండ ఆడిపోయింది. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే తగ్గింపు ఉండాలి. ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. దేవుని ముందు తగ్గించుకోవాలి. దేవుని ముందు సాగపడాలి. దేవుడితో సహవాసం కొనసాగించాలి. ఎందుకు? ఆయన నీకు దిక్కు, ఆయన నీకు మొక్కు, ఆయన నీకు నెమ్మది, ఆయన సంతోషం, ఆయన బలం, ఆయన ధైర్యం,
ఆయన నీకు కొండంత అండ. ఏంట? నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ ఆస్తి కాదు. ఎవరు? యేసయ్యే నీ కొండంత అండ. నీకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు. అంటే ఏంటి? దేవుడు మనకి తోడు. తోడు అంటే అర్థం తెలుసా? యేసయ్యే. తోడు అంటే అర్థం తెలుసా? ఏంటి? యేసయ్య. అది నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. దేవుడు మనకు తోడు అంటే ఎవరు? ఇమ్మానుయేలు అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. అంటే ఏంటి? నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. అన్నిటికంటే ఆయన రాజ్యంలో, ఆయన సింహాసనం ముందు కూర్చునే అవకాశం ఇస్తాడు. నీకు రోగమా? తగ్గిస్తాడు. అప్పుల బాధ తగ్గిస్తాడు. నీ సమస్య తీసేస్తాడు. ఏమన్నాడు? ఎందుకు? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమన్నాడు? అడుగు, అడుగు, నువ్వు ఏదైతే అంతకంటే ఎక్కువ ఇస్తాడు. నీ ఊహించే వాడికంటే అధికంగా చేయగల శక్తిమంతుడు, సమర్థుడు మన ప్రభు. కాబట్టి మనం ధనవంతులాగా నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించుము అనకూడదు. ఏమనాలి? నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు, ఈ జీవిత కాలం అంతా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ నీ గురించి కొన్ని మాటలు చెప్పుకుంటాను. కాబట్టి నీకున్న సమయంలో కనీసం మీ ఇంట్లో వాడు, నీ పక్కన వాడు, నువ్వు పనిచేసే స్థలంలో అసలు ఒక విషయం తెలుసా? ఒక చిన్న పిల్ల ఏం చేసింది? రాజు చెప్పింది. ఏమని? ఫలానా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ కుష్టి రోగం తగ్గింది అన్నాడు. చిన్న పిల్ల, అంట్లు దోమే పిల్ల. అంటే చెప్పాలి ఎవరా? పని మనిషి, అంట్లు దోమే అమ్మాయి చెప్పింది. ఏమని? దేవుడు గొప్పతనం చెప్పింది. మన దగ్గర రాజు ముందు, ఒక ముఖ్యమంత్రి ముందు చెప్పింది. ఏమని? మా దేవుడు, మా యేసయ్య గొప్పవాడు చెప్పింది. చూడండి, నువ్వు దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాడు. గణపరుస్తాడు. నువ్వు దేవుడిని గణపరచు, దేవుడిని బలపరచు, దేవుడిని ప్రకటించు. కాబట్టి మన జీవితంలో దేవుడి కొద్ది మాటలు దీవించడం కాదు. ఆమె వాక్యం అర్థమైందా? 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 అర్థమయ్యా? అవునంటుందా? ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా మన మార్పు రాకపోతే ఉపయోగం. మన మార్పు ఏంటంటే మారు మనసు రావాలి. ఏడాది మారు మనసు రావాలి. కాబట్టి మీరు చెప్పండి, మన నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మన నమ్ముకున్న దేవుడు పరలోకం చేస్తాడు, మన నమ్ముకున్న దేవుడు మోక్షం ఇస్తాడు, మన నమ్ముకున్న దేవుడు అన్ని తొలగిస్తాడు. చెప్పండి. ఏమని? నీకు ఏ రోగం వచ్చినా సరే నా దేవుడు ఉన్నాడు, నా దగ్గరికి రా, తప్పకుండా ఆయన తగ్గిస్తానని చెప్పాలి. ఎందుకంటే మన దేవుడు తప్పకుండా ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా సరే ఆయన తొలగిస్తాడు అని మనం నమ్మాలి. దేవుడి కొద్ది మాట దీవించుకున్నాడు.